వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. ముస్లిం మైనార్టీల అభివృద్ధి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం. వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జంబో బ్యాలెట్ పేపర్. అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడి. నా వ్యాఖ్యలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రసారము. సైబర్ క్రైమ్ పోలీసులకు టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత ఫిర్యాదు. మదనపల్లె టమాటా మార్కెట్ యార్డును దత్తత తీసుకుంటా. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రకటన. ముస్లిం మైనార్టీల అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. విశాఖ ఫోర్టు స్టేడియం సమీప మైదానంలో పార్టీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐహెచ్ ఫారూఖీ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తమ పార్టీ బలపరిచిన సీతంరాజు సుధాకర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సార్ ఏంటంటే చెప్పారంటే చాలా టైం చాలా షార్ట్, తొందరగా ముగించండి మీటింగ్ అని చెప్పారు. ఒకరిద్దరికి మాత్రం ఛాన్స్ ఇచ్చి ఈ మీటింగ్ని నేను సార్ ముందు ఆయన ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన అడ్రస్ చాలా ఇంపార్టెంట్ సార్. ఇంకోటి మీకు చెప్పాల్సింది, ముస్లిమ్స్కి చాలా కొన్ని సమస్యలు ఉంటాయి సార్, ముఖ్యంగా కమ్యూనిటీ సమస్యలు. ఒకటి మన అదీప్ రాజు గారు ఏరియాలో అహ్మద్ దగ్గర అనే సొసైటీ ఉంది సార్. అందులో చాలా బీదవాడికి 100 గజాలు 150 గజాలు అలాగే ఇచ్చున్నారు. ఆ సొసైటీలో ఏం చేశారంటే ఎన్ని ఎకరాలంటే అది అహ్మద్ దగ్గర సొసైటీ 3 సమస్యలు మీకు నిర్వహించుకుంటాం. ప్రభుత్వం మన ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా చెప్పుకోవటం తప్పదు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పట్టణాల్లో వార్డు స్థాయి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్న ప్రభుత్వం మరి. అదేవిధంగా అన్నిటికన్నా గొప్పగా విద్య వైద్యంలో పెనుమార్పులు తీసుకొచ్చి ప్రతి పేదవాడికి, ముస్లింలే కానివ్వండి, దళితులు కానివ్వండి, బలహీన వర్గాలను కానివ్వండి, ఎవరైనా విద్యకి వైద్యానికి ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని వైద్యాన్ని విద్యని పేదవాడిని మూగిడికి తీసుకొచ్చే లీడర్ బోనాల శ్రీనివాస్ గారికి, యువ నాయకుడు కార్పొరేటర్ సాదిక్ బాయ్ గారికి, వేదిక మీద ఉన్న కార్పొరేటర్లకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముస్లిం మైనార్టీ సోదరులకు, వేదిక రాజుగారు అనిల్ కుమార్ రాజు గారు కార్పొరేటర్కి, బరకత్ బాయ్కి కార్పొరేటర్కి, చిక్కాల రామారావు గారికి, వేదిక ముందున్న ముస్లిం మైనార్టీ పెద్దలకు, మేధావులకు, గ్రాడ్యుయేట్లకు, మత పెద్దలకు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏ విధంగా మీకు అండదండగా ఉండి మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా చూశారనేది మీ అందరికీ తెలిసిందే. ఆనాడు ముస్లిం సోదరుల కోసం ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో 49 మంది అభ్యర్థులు ఉన్నందున జంబో బ్యాలెట్ పేపరు, జంబో బ్యాలెట్ బాక్స్ ఉపయోగిస్తున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. అనంతపురం, కడప, కర్నూలు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 13న జరుగుతాయని అన్నారు. లైట్గా పెట్టుకోవడానికి చాలా పాయింట్స్ ఉన్నాయి. ఓకే, లేకపోతే ఈ సైడ్లో ఎక్కడైనా పెట్టుకుంటాను నేను. దీంట్లో లేదు అది. గుడ్ ఆఫ్టర్నూన్. మనకి ఇప్పుడు కడప, అనంతపూర్, కర్నూలు కాన్స్టిట్యువెన్సీస్కి గ్రాడ్యుయేట్ ఎన్నికలు, తర్వాత టీచర్స్ ఎన్నికలు మండే అంటే 13వ తారీఖు జరగబోతుంది. సో ఆ రోజు చూసినట్లయితే మనకి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యువెన్సీ కడప, అనంతపూర్, కర్నూలుకి 49 క్యాండిడేట్స్ ఉన్నారు. అలాగే కడప, అనంతపూర్, కర్నూలు టీచర్స్ కాన్స్టిట్యువెన్సీకి 12 క్యాండిడేట్స్. టోటల్ పోలింగ్ స్టేషన్స్ కాన్స్టిట్యువెన్సీలో అన్ని జిల్లాలు కలిపి గ్రాడ్యుయేట్స్కి 388 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, టీచర్స్కి 175 ఉన్నాయి. అనంతపూర్ జిల్లాలో గ్రాడ్యుయేట్స్కి 84 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, టీచర్స్కి 33 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
ఇవన్నీ కూడా మ్యాక్సిమం మనకి మండల్ హెడ్ క్వార్టర్స్లోను, మున్సిపల్ హెడ్ క్వార్టర్స్లోను, గవర్నమెంట్ స్కూల్స్లోనే లొకేట్ చేయడం జరిగింది. మనకి ఆ రోజు పోల్కి వచ్చినప్పుడు ఐడి ప్రూఫ్స్ ఏమేం పర్మిట్ చేస్తాము అనేది చూసినట్లయితే మనకి యూజువలీ ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక లిస్ట్ ఆఫ్ ఐడి ప్రూఫ్స్ మనం ఓట్ వేయడానికి అలో చేస్తాం. కాబట్టి ఆధారు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, పాస్పోర్టు, ఎనీ సర్వీస్ ఐడెంటిటీ కార్డ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, లోకల్ బాడీ ఎంప్లాయీస్కి గవర్నమెంట్ ద్వారా ఇష్యూ చేసిన ఐడి కార్డ్స్, ఎంపీ, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్కి ఆఫీషియల్ ఐడి కార్డ్స్, తర్వాత ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే వాళ్ళు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఇచ్చిన సర్వీస్ ఐడి కార్డు, లేకపోతే వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్ కానీ డిప్లొమా సర్టిఫికేట్ కానీ ఒరిజినల్ తీసుకొని రావాలి. వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సజ్జల కుమారుడు తన వ్యాఖ్యలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారంటూ ఫిర్యాదులు పేర్కొన్నారు. చంద్రబాబును గద్దె దింపాలని, జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని తాను అనలేదని, ఇలాంటి వ్యాఖ్యలను ఎడిట్ చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ అంశాలను తమ అనుకూల మీడియాలో కూడా ప్రసారం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఈ విషయంపై తమ నియోజకవర్గం పాయకరావుపేటలో కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వాన్ని ఎవరైనా నిలదీస్తే వారిపై కేసులు పెడతారని, తమపై ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే ఫిర్యాదు మాత్రం తీసుకోరని మండిపడ్డారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు డిమాండ్ చేశారు. నేను ఫోటో ఉందండి, ఫోటోకి ఎవరు జూమ్ చేస్తారు, ఇలా ఫోటో పెట్టిన ఆ పేపర్ను కూడా వాళ్ళు మార్ఫ్ చేసేసి వేరే పేపర్ ఏదో నేనే వచ్చి మా లీడర్ల మీద ఎవరో ఒకరి మీద కంప్లైంట్ ఇచ్చినట్టుగా రాసుకుంటారు వాళ్ళు. మాకున్న భయాలు మాకున్నాయి, మాకు ఎక్నాలజ్మెంట్ ఇవ్వండి అని అడుగుతున్నా. అంటే ఆఖరికి ఎఫ్ఐఆర్ కట్టండి, కేసు కట్టండి, ఆడిని అరెస్ట్ చేయండి అన్న దగ్గర నుంచి పోయి కంప్లైంట్ ఇస్తే కనీసం మాకు ఎక్నాలజ్మెంట్ ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితికి ఈరోజు పోలీస్ వ్యవస్థ మమ్మల్ని దిగజార్చింది. డీజీపీ కనీసం మాకు అపాయింట్మెంట్ ఇవ్వడు, అడుక్కున్న అపాయింట్మెంట్ ఇవ్వడు డీజీపీ. ఇలాంటి సిచ్యువేషన్స్లో మేము ఎక్కడికి వెళ్ళి న్యాయం కోరుకోవాలి? ఎస్, ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్లో మేము బతుకుతున్నామంటే న్యాయ వ్యవస్థలు బట్టి బతుకుతున్నాం. ఆ న్యాయ వ్యవస్థను మేము ఆశ్రయిస్తాం. కంపల్సరీగా ఎవరైతే ఉన్నారో వీళ్ళని కోర్టులో కూర్చోబెట్టినంత వరకు కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో ఊరుకొని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళను అవమానపరచడానికి ప్రయత్నం చేసిన ఏ యధవనైనా కూడా నేను ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాదు అని చెప్పి నాకు ఎక్నాలజ్మెంట్ ఇచ్చేదానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఈరోజు పోలీస్ వ్యవస్థ ఉన్నది అంటే నిజంగా ఎక్కడికి వెళ్ళాలి? మేము న్యాయం గురించి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే పక్కన పోలీస్ స్టేషన్ నియర్ బై ఎక్కడుంది అని ఆలోచించుకునే పరిస్థితి. ఆయన కంప్లైంట్ ఎక్కడ పెడితే ఏంటి? జీరో ఎఫ్ఐఆర్ నూకదమ్ముడు ప్రసంగాలు ఇస్తున్నారు. ఎవరిని మోసం చేస్తున్నారు? ఈరోజు దిశ చట్టమే లేనిదకుండా దిశ పోలీస్ స్టేషన్, ఇంత పోలీస్ స్టేషన్ అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఎవరు కట్టించిన తర్వాత విషయం, కానీ ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్ అని పెట్టారు. ఇది ఒక కౌన్సిలింగ్ సెంటర్. ఇది ఇక్కడ దిశ పరంగా ఒక కేసును కూడా నమోదు చేయలేని దుస్థితిలో ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఆఖరికి మేము వచ్చి సైబర్ క్రైమ్లో పెడితే ఇక్కడ దీనికి సంబంధం లేదంటారు. ఎక్కడికి వెళ్ళినా మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫేస్బుక్లో ఒక చిన్న పోస్టింగ్కి కామెంట్ పెట్టినా 2 రోజులు 3 రోజులు తీసుకెళ్ళి లోపల కూర్చోబెడుతున్నారు. అమరావతి రైతుల గురించి అమ్మనాభూతులు మాట్లాడిన వాడిని పక్కన పెట్టి అమరావతి రైతుల గురించి సపోర్టివ్గా మాట్లాడిన రంగనాయకమ్మ అన్న వ్యక్తిని సుమారుగా 60 సంవత్సరాలు పైబడిన ఒక ముసలావిడిని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టారు. సిఐడీలకు అప్పచెప్తారు. అలాంటి కేసులు అయితే సిఐడీలకు అప్పచెప్తారు. ఎవరైనా మేము ఏదో అటువంటి సందర్భంలో నేను ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ద గ్రేట్ అక్కడ ఎస్ఐ గారు, నాకు పేరు కూడా తెలియదు ఎస్ఐ గారి పేరు కూడా, ద గ్రేట్ ఎస్ఐ గారు ఏమో సలహా ఇచ్చారు నాకు. అది ఏమని సలహా ఇచ్చారంటే కోర్టుకి వెళ్ళి తేల్చుకోవాల్సిందిగా సలహా ఇవ్వడం అయినది.
నాకు అర్థం కానిది ఏంటంటే అదేమైనా కౌన్సిలింగ్ సెంటరా లేకపోతే ఏంటనుకున్నారు పోలీస్ స్టేషన్ని? నాకు అన్యాయం జరిగింది, ఒక మహిళా అధ్యక్షురాలని, ఒక పాలిట్ బ్యూరో మెంబర్ని, దట్టు ఒక మహిళని, ఒక దళితురాలని, నేను వచ్చి నాకు ఇలా ఇబ్బంది పడ్డాను అని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిగి న్యాయ సలహా ఇవ్వడం అనేది ఎంతవరకు? పాయక్రోపేట పోలీస్ స్టేషన్లోని ఎస్ఐ గారు ఈయన నాకు ఒక రిసిప్ట్ ఇచ్చారు. ఆ రిసిప్ట్ని కూడా నేను నిన్న మొన్న ఫేస్బుక్లో కూడా పెట్టించా. అంటే ఓవరాల్గా ఎలా అయిపోయిందంటే నా మీద ఇలా ఎడిటింగ్ జరిగింది, ఇలా ఇబ్బందులు పెడుతున్నారని నేను ఎక్కడికైనా వెళ్ళి పోలీస్. అన్నమయ్య జిల్లా మదనపల్లె టమాటో మార్కెట్ యార్డును తాను దత్తత తీసుకుంటానని, అదేవిధంగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు. రాష్ట్రంలోని విధ్వంసాల వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. మదనపల్లె సమీపంలోని అన్నమయ్య నగర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలుగుదేశం ప్రభుత్వంతో పరిశ్రమలు వస్తే వైసీపీ ప్రభుత్వంలో కమిషన్లు ఇవ్వలేదనే సాకుతో వాటిని సాగనంపుతారా అని విమర్శించారు. భవిష్యత్తులో మనందరూ ఊహించినటువంటి ఆ స్థానాన్ని మన నారా లోకేష్ బాబు గారు చేశారు. తద్వారా మన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమైన నాయకుడై భారత పాలిటిక్స్ ను ఊపి తనదైనటువంటి ప్రధాన పాత్ర పోషిస్తారు. అందుకు నేను ఆయన భావి భారత నేత అని చెప్పి సంబోధిస్తాను. 39 రోజులు పూర్తి చేసి ఈరోజు 40వ రోజు మన నియోజకవర్గంలోనే 500 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం మన అదృష్టం. లోకేష్ బాబు గారికి గుర్తుండిపోయే సంఘటన ఏమంటే 500 మన నియోజకవర్గంలో పూర్తి చేశారు. కాబట్టి ఒకసారి లోకేష్ బాబు గారికి హాయ్ చెప్పండి. మదనపల్లి నియోజకవర్గాన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయాలని చెప్పి మనందరం కూడా ఆ రోజు మీ అందరూ పేదలకు సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. నాగారం మున్సిపల్ ఆఫీసులో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికి మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాగారం అధ్యక్షుడు తెల్లా శ్రీధర్, కౌన్సిలర్ బిజ్జా శ్రీనివాస్ గౌడ్, నిమ్మల శ్రీనివాస్, శ్రీకాంత్ యాదవ్, మైనార్టీ ప్రెసిడెంట్ కాజా తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా నిన్ననే కేసీఆర్ గారు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. ఆ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ఏంటంటే మనం మ్యాట్రిక్ కొట్టపోతున్నాం, తప్పకుండా ప్రజలంతా కూడా తమ వైపే ఉన్నారు, మన వైపే ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఒకటే చెప్పాడు, పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ప్రజలలో మమేకమై ఉండి ప్రజలతో మమేకంతో తిరుగుతూ ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళకు అవసరాలు తీర్చే బాధ్యత లీడర్లో పోయింది కనుక అందరూ కూడా ప్రజలలో మెదలాలని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన విధంగా పూజ తప్పకుండా మేమంతా మెదలుతామని తెలియజేస్తూ జై తెలంగాణ. నాగారం మున్సిపాలిటీ పరిధిలో
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ గారు మరియు ఉపాధ్యాయులు శ్రీకాంత్ గారు, కోఆప్షన్ సభ్యులు గారు, నిమ్మల శ్రీనివాస్ గారు, సీన్ గారు, విజయ శ్రీనివాస్ గౌడ్ గారు కౌన్సిలర్, అదేవిధంగా ఈ యొక్క చెక్కు సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడినటువంటి కూడా ఎంతో పేద ప్రజానికానికి కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎంతో చేయడం జరుగుతుంది. ఇలా ప్రజలంతా కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలలో చాలా సంతోషంగా ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, మళ్ళీ అట్లా పోతే కేసీఆర్ కిట్స్ కానీ, అదేవిధంగా డబుల్ బెడ్స్ కానీ, పెన్షన్లు కానీ, అదేవిధంగా 58-59 జీవో కింద కూడా ఇంతకుముందు గతంలో 2015 సంవత్సరంలో కటప్ డేట్ ఉంటే ఇప్పుడు మళ్ళీ నిన్న కూడా 2020 వరకు కూడా ఎక్స్టెన్షన్ చేసి ఎంతో పేద మంది ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తక్షణం క్షమాపణ చెప్పాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పంజాగుట్ట చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవితకు వెంటనే క్షమాపణ చెప్పాలన్న ఎమ్మెల్సీ కవిత గారికి క్షమాపణ చెప్పాలి. ఎమ్మెల్సీ కవిత గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి. ఎమ్మెల్సీ కవిత గారికి వెంటనే ఎమ్మెల్సీ కవిత గారికి వెంటనే ఎమ్మెల్సీ కవిత గారికి వెంటనే చాలా అది దారుణం. మరియు ఈరోజు బండి సంజయ్ ఒక మహిళని ఎంత వల్గర్ గా మాట్లాడటం మేము ఖండిస్తున్నాము. వెంటనే బండి సంజయ్ కవితకి క్షమాపణ చెప్పాలని ప్రశ్నిస్తున్నాను. మహిళగా మరి ఇంత ముందు కూడా ఈ విషయాలన్నీ తెలుసు. వంట గ్యాస్ అయిన విషయంలో కానీ ప్రతి దాంట్లో ఏ విషయాల్లోకైనా కానీ వాళ్ళు డెవలప్మెంట్ చేసిందే లేదు. కానీ ప్రభుత్వం ఇంత తరపు నుంచి చేస్తున్నా కానీ ఒక ఎమ్మెల్సీ కవితక్క అవస్థలన్నీ కూడా వారి చెప్పు చేతలు ఉన్నట్టుగా, వారి జోబులో ఉన్నట్టుగా రేపే కేసీఆర్ అరెస్ట్ చేస్తారు, కేటీఆర్ అరెస్ట్ చేస్తారు, లేకుంటే కవితను అరెస్ట్ చేస్తారు అని చెప్పి గత 6 నెలల నుండి 7 నెలల నుంచి వారు చెప్తా ఉన్నారు. అంటే మాకు అర్థమైంది ఏంటంటే బీజేపీ మరి కనుసైగల్లో ఈ సంస్థలు నడుస్తున్నాయి అనేటువంటి అనుమానం వస్తా ఉంది. నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ కవిత గారి గురించి మరి ఏదైతే పదజాలాన్ని వాడారో, నేను బండి సంజయ్ గారిని కోరుతా డిమాండ్ చేస్తా ఉన్నాను. అన్కండిషనల్ గా కవితక్క గారికి మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. బండి సంజయ్ నీ నెత్తి మీద ఎత్తికే లేవు, నెత్తి లోపల బుర్ర లేదు. ఇంకెప్పుడు ఆ దేవుడు బుర్ర ఇస్తాడో, పొద్దున్న లేస్తే అమ్మవారి చెప్పులు అంటావు, అక్కడంటావు, ఇంకా ఇదేనా
ఈ సాంప్రదాయం. ఒక స్త్రీని ముందు పెట్టుకోవాలంట వారు. మీ అక్క చెల్లెలు ముందు పెట్టుకుంటే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించు. మరి మీరైతే ఏ నాయకురాలైతే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉద్యమాలు చేసి ఎన్నోసార్లు జైలు పాలయ్యి తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఘనత మరి ఆమె కూడా అందులో భాగస్వామి. ఆమె కూడా అలాంటి నాయకురాలు పట్టుకొని మీరు అదే చేయకుండా ముందు పెట్టుకుంటారా అంటావా? మీకు ఇదేనా మీ సాంప్రదాయం? పొద్దున్న పెట్టుకుంటాం. మీరు తప్పకుండా కవిత గారికి అన్కండిషనల్గా మీరు అప్పగించి చెప్పకపోతే ఈ ఆందోళన కార్యక్రమం ఉంటుంది. మా ఓపికని మా సహనాన్ని మీరు పరీక్షిస్తా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు నిరసనగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్లో బీఆర్ఎస్ నాయకులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు సంజీవ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రసాద్ గారు ప్రజల అభిష్టం మేరకు కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ ప్రజల అభిష్టం మేరకు మదనపల్లె నియోజకవర్గ ప్రజల కోసం తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళక తప్పడం లేదని అన్నారు. రాష్ట్ర శ్రేయస్సు కేవలం టీడీపీతోనే సాధ్యమని అన్నారు. సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల అభిష్టం మేరకు, అందరి ఆలోచనల మేరకు తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అదనంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ నేను రిజర్వేషన్ పిసిసి ప్రెసిడెంట్ గారు పంపించేశాను. బట్ ఒక కాపీ మీకు ప్రెస్ వాళ్ళకి చూపించాలని చెప్పి ఒక కాపీ ఇప్పుడే రాసి నేను ముందరకు పెట్టడం జరుగుతున్నది. రిజర్వేషన్ నేను కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఉన్న కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరి ఇష్టం మేరకు ఈరోజు నేను ఈ రాజీనామా చేయడం జరుగుతున్నది. ఈరోజు నేను ఈ మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ఏ విధంగా నేను అభివృద్ధి చేశాను, దానికి ఒక ప్రతిరూపంగా నేను ఎక్కడ వెళ్తే కూడా కాలనీలు తెల్లవారి 6 గంటల నుంచి నేను తిరుగుతున్నాను. ఎక్కడ నేను వెళ్తే కూడా ప్రజలు వందల కొద్ది నాకు ఒకే మాట అంటున్నా, అన్న ఆ రోజు నువ్వు మాకు ఒక తోటి అన్న తమ్ముడుగా మాకు రిసీవ్ చేసావు, మా కష్టాలు నీ కష్టాలుగా తీసుకొని మాకు పరిష్కారం చేసి మాకు అభివృద్ధి చేసావు. ఈరోజు నువ్వు మేము ఒక మంచి పార్టీలో వస్తున్నావు, తప్పకుండా మేమంతా నీ వెంట ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. అందుకోసం నేను అందరికీ నాతో కలిసి నడుస్తున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆఫీస్ నుంచి బయలుదేరి నేను లోకేష్ గారి సభకు, బహిరంగ సభకు వెళ్ళి అక్కడ పార్టీ జాయినింగ్ ప్రోగ్రాం ఉంటుందని చెప్పి సవినయంగా అందరికీ తెలియజేస్తున్నాను. తప్పకుండా అందరూ నాతో కలిసి నడుస్తారని చెప్పి నేను ప్రతి ఒక్కరికి కలిసి వాళ్ళతో నేను నడుస్తానని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాను. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్పై కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖ 78వ వార్డు కార్పొరేటర్ గంగారావు డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటర్లకు వెండి నాణ్యాలు పంచిపెట్టేందుకు విశాఖ ఆర్కే బీచ్లోని మ్యాజిస్టిక్ టవర్లోని తన ఆఫీసులో దాచిపెట్టిన స్టాక్ను అధికారులకు చూపించినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఫిర్యాదు ఇచ్చిన తమను బలవంతంగా అపార్ట్మెంట్ దగ్గర నుండి పోలీసులు బయటకు నెట్టేశారన్నారు. పట్టభద్రులందరూ వైసీపీ తాయిలాలను, డబ్బు పంపిణీని తిరస్కరించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడి పీడీఎఫ్ అభ్యర్థి
డాక్టర్ కోరెండ్ల రామప్రభను గెలిపించాలని కోరారు. అవునండి మాట్లాడుతున్నా కుమార్ ఎన్నికల్ని ఎంత ఫార్స్గా చేస్తున్నారు, ఎంత అవినీతిమయం చేస్తున్నారు అనేటువంటి దీన్ని బట్టి చేస్తుంది. నో యాక్షన్ పోలీస్ నుంచి, ఎన్నికల అధికారుల నుంచి నో యాక్షన్. ఏ ఒక్కరు కూడా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు, భయపడుతూ ఉన్నారు. ఇది చాలా ఆందోళన కలిగిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం తప్ప ఇంకోటి ఏం కాదనేటువంటిది మేము ఇస్తున్నాం. పట్టభద్రులారా ఆలోచించండి. ఎప్పటికైనా మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ని కూడా కనీసం రిజిస్టర్ కూడా చేయకుండా, దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు చాలా అన్యాయంగా వ్యవస్థలు అనేటువంటి అన్నీ కూడా ఎన్నికల వ్యవస్థ అంతా కూడా నీరుగారు చేసిపోతూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం. పీడిఎఫ్ తరపు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పూర్తిగా మొత్తం చెక్ చేయాలి. మమ్మల్ని ఉండి మేము చూపించినటువంటి రూమ్ని చెక్ చేయకుండా ఈరోజు మమ్మల్ని అందరం బయటికి నెట్టేసి రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు రహస్యంగా వాటినన్నింటిని కూడా వేరే వాటికి షిఫ్ట్ చేసి పంపించడం కోసం ఈరోజు పోలీసు ఎన్నికల అధికారులు ఈరోజు ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం అనేటువంటి మేము అడుగుతూ ఉన్నాం. అందువల్ల ఇది మెజెస్టిక్ టవర్స్ అనేటువంటిది ఆర్కే బీచ్లో ఉన్నటువంటిది. బ్లాక్ ఏ 101 ఫ్లాట్లో ఉన్నాయి. లోపల ఒక రూములో తాళం వేసి కూడా ఉన్నాయి. 4 కారుల్లో ఇప్పుడు పంపించారు. కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం ఎదుట గోషామహల్ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. పార్టీ నాయకుడు ఆశీష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఈడీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన కార్యకర్తలతో ఈడీ గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కవితను అరెస్టు చేస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని హెచ్చరించారు. రాజకీయ కోసం మా నాయకుడు కేసీఆర్ గారిని భయపడిద్దామనుకుంటూ, అదేవిధంగా బండి సంజయ్ గారు మీరు తక్షణమే కవితపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. లేకపోతే తెలంగాణ ప్రజల చేత మీరు చెప్పు దెబ్బలు తినడం తథ్యము. ఏమంటారు మీరు? కవితక్కని ఈడీ అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా? మీ భార్యని, మీ బిడ్డలని, మీ అక్క చెల్లెలని మాట్లాడుతూ ఊరుకుంటారా? తక్షణ జాగ్రత్త బండి సంజయ్, చెప్పులు దెబ్బలు తినడం తథ్యం నువ్వు. బీజేపీ పార్టీ వాళ్ళు కూడా బండి సంజయ్ పై తక్షణమైన యాక్షన్ తీసుకోవాలి. తనని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. జై కవితక్క. వాళ్ళకి నేను తెలియజేస్తున్నా, మీరు న్యాయంగా వ్యవహరించండి, న్యాయంగా వ్యవహరించండి. ఈడీ వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు నరేంద్ర మోడీ చెప్పినట్టు, బండి సంజయ్ చెప్పినట్టు వినకండి మీరు ఈడీ వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా న్యాయం ఉంటే చేయండి, లేకుంటే లేదు. లేకుంటే కవితక్క మీద చేతులు వేస్తే చెప్పులతో కొడతాము. ఈడీ వాళ్ళకు కూడా చెప్తున్నాం, మేము హెచ్చరిస్తున్నాం. ఏమన్నా కానీ రండిరా, ఎవరైనా అరెస్ట్ చేస్తారా ఇక్కడ రండిరా, చూసుకుందాం, రండిరా, తెలంగాణలో చూసుకుందాం. మీరు కవితక్క మీద చేతులు వేసి చూపియండి, మేము తెలంగాణలో ఏం చేస్తామో చూడండి. బీజేపీ ఆఫీసులు ముట్టడిస్తాం, బీజేపీ వాళ్ళని కట్టడి చేస్తాం. కేసీఆర్ నాయకత్వంలో చాలా అభివృద్ధి జరిగింది. మీరు మీ అధికార దాహంతో ఈ రోజు తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ నాయకుల మీద మీరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. కవితక్క ఎంత మంచిగా పనిచేసింది. మీరు ఏదో ఒక అమ్మాయిని, ఆడపిల్లని చూడకుండా మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఏం చేసిందిరా చూపియండి రా తప్పు. ఇన్ని రోజులకి ఏం చేసిండ్రు? మీరు ఢిల్లీలో అరెస్ట్ చేస్తే మేము గల్లీలలో అందరినీ నిర్బంధిస్తామని తెలియజేస్తున్నా. లేనిపోని ఆరోపణలు చేయొద్దు. కాబట్టి డీకే అరుణకు, బండి సంజయ్కి, నరేంద్ర మోడీకి హెచ్చరిస్తున్నా. లేనిపోని ఆరోపణలు చేసి కవితక్క మీద అరెస్టులు చేస్తే అక్రమ అరెస్టులను మేము నిరసిస్తున్నాం. కాబట్టి ఈడీ వాళ్ళు కూడా న్యాయాలు నిర్ణయించాలి. పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసి నరేంద్ర మోడీ చెప్పినట్టు మీరు వినొద్దని తెలియజేస్తున్నా. ఒకవేళ కవితక్క మీద చేతులేస్తే ఈడీ అయినా బీజేపీ వాళ్ళకైనా ఇదే తెలియజేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముస్లిం మైనార్టీల అభివృద్ధి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం. వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి.
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జంబో బ్యాలెట్ పేపర్. అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడి. నా వ్యాఖ్యలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రసారము. సైబర్ క్రైమ్ పోలీసులకు టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత ఫిర్యాదు. మదనపల్లె టమాటా మార్కెట్ యార్డును దత్తత తీసుకుంటా. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రకటన. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.